శ్రీ విష్ణు పురాణము. విష్ణు పురాణంలో భాగంగా గత అధ్యాయంలో జడభరతుని గురించి మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి వివరించడం జరిగినది. ఇప్పుడు రుభా నిధాగుల గురించి ఈ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు పరాశర మహర్షి. పూర్వం రుభుడనే గురువు వద్ద నిధాగుడనే శిష్యుడు అనేక విద్యలు నేర్చుకున్నాడు. కానీ అతనికి అద్వైతం మాత్రం అబ్బలేదు. కొన్నాళ్లకు నిధాగుడు వివాహితుడై గృహస్థుడుగా మారారు. కొన్నేళ్ల తర్వాత రుభుడు శిష్యునికి వేదాంత విద్య బోధించేందుకు అతని ఇంటికి వెళ్ళారు. కానీ నిధాగుడు గురువును గుర్తించలేదు. గృహస్థ ధర్మంగా చేయవలసిన గౌరవాలన్నీ చేశాడు. భోజనాంతరము కడుపు నిండిందా స్వామి అని అడిగాడు నిధాగుడు. అందుకు రుభుడు నవ్వుతూ, ఆకలి దాహం దేహధర్మాలు, తృప్తి సుఖం మనోధర్మాలు, ఐహిక విషయాలోచన మాని పరాన్ని గురించి చింతించు అని చెప్పారు రుభుడు. ఆ మాటలకు చలించిన నిధాగుడు, తమరెవరో చెప్పండి అన్నాడు. నీచే మరోపడిన నీ గురువును రుభుడను అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయారు గురువుగారు. రుభుడు చెప్పింది మననం చేస్తూ మరికొన్నాళ్లు గడిపేశాడు నిధాగుడు. ఒకరోజు నిధాగుడు ఇంటికి కట్టెల మోపు ఎత్తుకొని వస్తూ ఉండగా ఎదురుగా పరివారంతో గజారూఢుడైన రాజు రావటం వల్ల ఆ జనసందోహం నుండి ముందుకు పోలేక కట్టెల మోపు కిందకు దించి ఒక వారగా నిలిచాడు. అదే సమయానికి రుభుడు అక్కడకు వచ్చారు. ఈసారి కూడా నిధాగుడు గురువును గుర్తించలేదు. వారి మధ్యన సంభాషణ ఇలా సాగుతూ ఉన్నది. రుభుడు, ఇలా కూర్చున్నావేమిటి నాయనా? నిధాగుడు, ఈ రాజపరివారమును తప్పించుకోలేకపోతున్నాను స్వామి. రుభుడు, వీరిలో రాజెవరు, పరివారమెవరు? నిధాగుడు, ఆ ఏనుగు మీద ఉన్నవాడు రాజు, తక్కిన వారు పరివారము. రుభుడు, ఏది ఏనుగు, ఎవరు రాజు? నిధాగుడు, ఈ క్రిందనున్న భారీ జీవమే ఏనుగు, దానిపై నెక్కి కూర్చున్నవాడే రాజు. రుభుడు, అయ్యయ్యో, కింద ఏమిటో పైనేమిటో తెలియలేదు నాకు. నాయనా, ఆ కింద మీదల గురించి కాస్త వివరంగా చెప్పు అన్నారు. రుభుడి ప్రశ్నలకు మండుకు వచ్చింది నిధాగుడికి. ఆ కోపంతో అతను రుభుడిని వంచి తన తలపైకి ఎక్కి కూర్చుని, ఇప్పుడు నీ ఉన్నది కింద, నేనున్నది మీద, అర్థమైందా అన్నాడు. రుభుడు చిరునవ్వుతో, ఇంతకు నీవు నేను అని రెండు మాటలు వినబడుతున్నాయి. నీవంటే ఏమిటి, నేనంటే ఏమిటి అని అడిగాడు. నివ్వెరపోయాడు నిధాగుడు. వెంటనే రుభుడి పాదాలపై పడి మన్నించమని వేడుకున్నాడు. నిస్సందేహంగా మీరు మా గురుదేవులే, నేను గుర్తించాను అని అన్నాడు. రుభుడు ఆనందించాడు. నిధాగుడికి అద్వైతం అప్పుడు బోధించారు. ఆ గురు శిష్యులిద్దరూ తరించారు అని చెప్పారు పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి. తరువాత శని, యముడు, యమున, అశ్వినీ దేవతల గురించి చెబుతూ ఉన్నారు. కర్మసాక్షి సూర్యదేవుని వాని సంతానమును మున్ముందుగా తెలిపెదను వినుము అని పరాశరుడిట్లు చెప్పుతూ ఉన్నారు. విష్ణుతేజ ప్రతాపుడైన సూర్యుడు విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను వివాహమాడి వసువు, యముడు అను ఇరువురు కుమారులను, యమున అను కుమార్తెను పొందెను. సంజ్ఞ సూర్యుడి వేడిమికి తాళలేక తన నీడకు ప్రాణప్రతిష్ఠ చేసి ఛాయ అని పేరిడి భర్తకు సేవ చేయుటకు నియోగించి తాను అశ్వరూపధారిణి అరణ్యమునకేకి తపము చేసుకుంటూ ఉన్నది. ఛాయ తన భార్యయగు సంజ్ఞయే అని భ్రాంతిలో సూర్యుడు అనురాగముతో ఏలుకొనుచూ ఉన్నాడు. సూర్యుని వలన ఛాయకు మనువు, శనైశ్చరుడు, తపతి అని ముగ్గురు సంతానము కలిగిరి.
సవతిపుత్రుల పట్ల ఛాయకు ఉపేక్ష కలిగెను. ఇది సహించలేని యముడు, మా పట్ల నీకే నిరసన భావమేల కలిగెను, తల్లివగు నీకిదేమి బుద్ధి అని వాదులాడ ఛాయ కోపించి వానిని తిట్టెను. కుపితుడైన యముడు తల్లిని తన్నగా కాళ్ళు విరుగునట్లు శపించెను ఛాయ. కాళ్ళు కోల్పోయిన యముని వలన సూర్యుడు వారి వాదమునెల్లా తెలుసుకుని ఛాయను నీకిదేటి ధర్మమని ప్రశ్నించగా ఛాయ తన యావత్ వృత్తాంతమును సంజ్ఞ ఉనికిని సూర్యునకు విన్నవించెను. సూర్యుడు పుత్రునకు పాదములను ప్రసాదించి అశ్వరూపుడై అడవులకేగి సంజ్ఞను కూడి విహరించుచూ ఉండెను. అశ్వరూపులై క్రీడించిన ఆ దంపతులకు అశ్వినీ దేవతలు రేవతుడు జన్మించిరి. తరువాత వారు నిజరూపులై యథాస్థానమునకు చేరుకునిరి. ఇది విన్న త్వష్ట ప్రజాపతి సంజ్ఞకు ఇబ్బంది తొలగించు నిమిత్తమై దిరకనుకురికి సానబట్టి 8వ వంతు వేడిమిని తగ్గించెను. అట్లు సానపట్టగా వచ్చిన దానితో శంకరునకు త్రిశూలమును, విష్ణువునకు సుదర్శనమును, కుమారస్వామికి శక్తిని, ఇంకనూ అనేక మంది దేవతలకు ఆయుధములను తయారు చేసి ఇచ్చెను. అన్యోన్య అనురాగబద్ధుడైన ఛాయా సంజ్ఞ వలన సూర్యుడు సావర్ణికుడని పుత్రుని గరెను. ఆ సావర్ణికుడు మన్వంతర పట్టణమునకై శ్రీ మహావిష్ణువును గూర్చి తపస్సు నడుస్తూ ఉండెను అని మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి చెప్పారు. తర్వాత మన్వంతరములను గురించి చెబుతూ ఉన్నారు పరాశర మహర్షి. ప్రతి మన్వంతరమునకు మనువులు పాలకులయ్యెదురు. మునులు అధ్యాయనులై లోకములను కాపాడుదురు. ఇట్లు 14 మన్వంతరములు కలిసి బ్రహ్మకు ఒక పగలగును. అనంతరము రాత్రి బ్రహ్మ నిద్రించగా ప్రళయము సంభవించును. శ్రీ మహావిష్ణువు జీవరాశులను గర్భమందు నెడుకొని బ్రహ్మ మేల్కొని వరకు కాపాడును. ఉదయమున మేల్కొన్న బ్రహ్మ సృష్టి గావించును. వేదశాస్త్రములు మనువులు లోకమును రక్షణ చేయుట జరుగును. వేదవ్యాసుడు వేదములు. శ్రీ మహావిష్ణువు వేదమును ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 భాగములుగా విభజించెను. వైవస్వత మన్వంతరమును 18 మహాయుగములకు పూర్వము బ్రహ్మ, ప్రజాపతి, శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు, యముడు, దేవేంద్రుడు, వశిష్ఠుడు, సారస్వతుడు, త్రిధాముడు, త్రివృష్ణుడు, భరద్వాజుడు, అంతరక్షకుడు, ధర్ముడు, త్రయారిణి, ధనంజయుడు, కృతంజయుడు, సంజయుడు, గౌతముడు, హరియాత్ముడు, వాజిశ్రవుడు, నేను సక్ష్మాయనుడు, తృణబిందుడు, వాల్మీకి, నా జనకుడగు శక్తి, నేనగు పరాశరుడు, జాపకర్ణుడు, నా తనయుడను కృష్ణద్వైపాయనుడు, ఈ 20 యనమండుగురు ఆయా మన్వంతరములందు వేదవ్యాసులై వేదాంగములను శాఖోపశాఖలుగా చేసి ధర్మశాస్త్ర సంరక్షణము చేయుదురు. 18 విద్యలను ప్రకటించెదరు. రాబో మన్వంతరమున అశ్వత్థామ వేదవ్యాసుడు అగును. లోకోపకారమునకైన నా పుత్రుడకు కృష్ణద్వైపాయనుడు మహాభారతమును, వాల్మీకి రామాయణమును వ్రాసి అసూలై బాసిరి. వ్యాసునిచే వేద విభజన. 4గా విభజింపబడ్డ వేదములలో ఋగ్వేదము నుపనయనుడు, యజుర్వేదమును వైశంపాయనుడు, సామవేదమును జైమిని, సుమంతుడు అథర్వణ వేదమును చదివిరి. వారి శిష్యులచే చదివించుట వలన అవి 1000 శాఖలు అయ్యెను.
వైశంపాయన శిష్యుడగు యాజ్ఞవల్కి గురుభక్తి తత్పరుడై బాసిల్లుచు ఒకనాడు 7 దినములలో గురువుడగు వైశంపాయనుడు బ్రహ్మహత్యాపాతకము నొందునని పలికెను. ఆ పలుకులకు వైశంపాయనుడు కోపము కలిగిన వాడై శిష్యవాత్సల్యమున నేమరియు అనక ఊరకుండెను. నాటికి 7వ దినమున శిష్యులచే వేదాధ్యయము చేయుచుండగా అచ్చడి చేరి అల్లరి చేయుచున్న మేనల్లుని తన్నగా ఆ కుర్రవాడు మరణించిడు. ఆ విధముగా బ్రహ్మహత్యాపాతకము కలిగిన వైశంపాయనుడు శిష్యులనెల్లరను రావించి ఆ పాపమును తనకంటకుండా వరమియ్యవలసింది అని తెలిపాను. ఆ మాటలు విన్న యాజ్ఞవల్కి నుద్దేశించి, దుర్మార్గుడా, నీవెంతటి వాడైవైనను విప్రనింద చేయుచున్న నీ ముఖమును చూచుట మహాపాతకము. నీవు నా వద్ద నుండతగవు, ఎచ్చటికైనా పొమ్ము అని గద్దించెను వైశంపాయనుడు. ఆ ఆజ్ఞ మేరకు వెడలిపోవచున్న యాజ్ఞవల్కిని తాను చెప్పిన వేదములను ఇచ్చి పొమ్మని వైశంపాయనుడు ఆదేశించాను. గురుభక్తి తత్పరుడైన యాజ్ఞవల్కి తాను గురుముఖమును నేర్చిన విద్యలనెల్లా మాంసశోణిత రూపముల వెడలగలకి నిష్క్రమించి గురుని బ్రహ్మహత్యాపాతక నివారణకై తపస్సు చేయుచాగను. అతనిచే కక్కబడ్డ మాంసశోణితములను తిత్తిరు పక్షులు భక్షింపగా అవెల్ల తైత్తిరీయమను పేర ప్రసిద్ధి నొందినవి. యాజ్ఞవల్కి తపస్సునకు ప్రసన్నుడైన తురంగరూప భానుడు వరమేదైనా కోరుకొనమనగా తన గురువునకు యజుర్వేదమును తనకు చెప్పమని కోరెను. అంతటా సూర్యుడు అతనికి యజుర్వేదమును అనుగ్రహించెను. అది 15 శాఖలై ప్రఖ్యాతి చెందినది. దానిని కణ్వాదిమునులు చదివిరి. జైమిని సుమంతుడు పఠించి అనేక శాఖలుగా విభజించిరి. ఈ 18 పురాణములు 18 విద్యల యందు ప్రఖ్యాతములు. అవి వేదములు 4, వేదాంగములు 6, మీమాంస 1, న్యాయం 1, ధర్మశాస్త్రములు 3, ఆయుర్వేదము 1, ధనుర్వేదము 1, అర్ధనీతి శాస్త్రములు 4 వెరసి 17 చతుర్దశ విద్యల చొప్పున పురాణములు మొత్తం 18 విద్యలు. ఇవి ఎల్లా దేవర్షి రాజర్షి ఋషిగణముల చేత అధ్యయనం వనర్చబడి శిష్య ప్రశిష్యులచే వల్లించబడి పరిడవిల్లుచూ ఉన్నది.